కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. గత 2 నెలలుగా భారతదేశంలో జనరేషన్ జీ ఉద్యమం కానీ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం కానీ ఎంత సంచలనాన్ని సృష్టించిందో మన అందరికీ తెలిసిన విషయం. కేవలం అది జంతర్ మంతర్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకి, అనేక నగరాలకి, అంతేకాకుండా విదేశాలలో కూడా నిరసన ప్రదర్శనలు జరగటం మనందరం కూడా చూసాం. నిన్న ఈరోజు అంటే 5వ తేదీ 6వ తేదీ ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ముఖ్య నాయకుల సమావేశం, ముఖ్య నాయకులు, అధికార ప్రతినిధులు, సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క సమావేశం మహారాష్ట్రలో ఛత్రపతి సంభాజీ నగర్లో జరుగుతూ ఉంది. అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేతో పాటు మరి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, ఇంకా అనేక మంది ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వాళ్ళు ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. సో ఈ వీడియో యొక్క ముఖ్య లక్ష్యం, నా అభిప్రాయం, కాక్రోచ్ జనతా పార్టీ యొక్క భవిష్యత్ లక్ష్యాలు ఎలా ఉంటే బాగుంటుంది అది వెల్లడించడానికి నేను ఈ వీడియోని, వాళ్ళు ఏమి నిర్ణయిస్తారో నాకు కూడా తెలియదు, కానీ కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తు లక్ష్యాలు ఎలా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అనేక వ్యాసాలు మనం మీడియాలో చూస్తే, ముఖ్యంగా సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ అనేక వ్యాసాలు కాక్రోచ్ జనతా పార్టీని ఒక రాజకీయ పార్టీగా మారిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి సూచనలు కూడా చాలామంది చేస్తున్నారు. నా సూచనలు ఏంటంటే, కాక్రోచ్ జనతా పార్టీని రాజకీయ పార్టీగా మార్చడం ఇప్పటికిప్పుడు అనవసరం. అది ఒక ప్రెషర్ గ్రూపుగా, ప్రజాభిప్రాయాన్ని అది సివిల్ సొసైటీ నుంచి అంటే పౌర సమాజం నుంచి పెంపొందించే గ్రూపుగా కొనసాగడం ప్రస్తుతానికి మంచిదనేది నా అభిప్రాయం. మరి వాళ్ళు ఏటిని చేపట్టాలి? నా ఉద్దేశంలో ఒక 3-4 అంశాలు. ఒకటి, ఉద్యమం మొత్తం కూడా విద్యారంగం చుట్టే తిరిగింది. నీట్ పరీక్ష లీకేజీకి సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షలో జరిగిన అవకతవకలు కానీ, అందుకనే వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని చేయమంటాం, ఆయన చేయటం, ఇదంతా తెలుసు మనకి. సో అందుకని నేను మొదటి అంశం ఏంటంటే, ఒక లక్ష్యంగా వాళ్ళు పెట్టుకోవాల్సింది, ఇవాళ విద్యారంగం మరింత ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్ఈపి 2020 వచ్చాక, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చాక విద్యారంగం మరింత పెద్ద ఎత్తున మరి కేంద్రీకరణ అంటే కేంద్రం యొక్క ఆధిపత్యం, కమర్షియలైజేషన్, వ్యాపారీకరణ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలు మరింత క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి, పాఠశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కూడా కావచ్చు, క్షీణించిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అందుకని విద్యా వ్యవస్థలో ఎలాంటి ప్రక్షాళన తేవాలి, ఏమి డిమాండ్లు పెట్టాలి అనేది ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ ఆలోచిస్తే మంచిదనేది నాకున్నటువంటి అభిప్రాయం. రెండో అంశం, ఇవాళ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్నారు. రాజ్యాంగం ప్రాథమిక హక్కులతో సహా అనేక హక్కులు ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. కానీ చాలా సందర్భాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ అమలు జరగకపోవటం, పౌరుల్ని అనవసరంగా అరెస్టులు చేయటం, ఉపా చట్టం ఉపయోగించి వేలాది మందిని జైళ్లలో పెట్టడం అనేక రాష్ట్రాల్లోనూ జరుగుతుంది, కేంద్రంలో కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఉపా చట్టాన్ని ఉపయోగించడం ఏంటి? అందుకని ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, అనేక రాష్ట్రాల్లో జరుగుతుంది. కేంద్రం కూడా, అది కేంద్రం మీ అందరూ తెలుసు, వేలాది మందిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఉదాహరణకి ఉమర్ ఖలీద్కి 6 ఏళ్ల నుంచి బెయిలు లేదు, విచారణ లేదు, ఆయన జైల్లో కొనసాగుతూనే ఉన్నాడు. అంటే ఒక ఉదాహరణ మాత్రమే చెప్పారు. నా పాయింట్ ఇక్కడ, రాజ్యాంగం ఇచ్చినటువంటి పౌరుడికి ఇచ్చిన ప్రాథమిక హక్కులు, వాటి అమలుకు సంబంధించి కొన్ని స్పష్టమైనటువంటి అంశాలు వాళ్ళు ముందు పెడితే బాగుంటుంది. మూడో అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ పనితీరు. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ పనితీరు చాలా చర్చనీయాంశంగా మారింది. గత 2-3 ఏళ్లుగా ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధత కోల్పోయి అది ఒక
కేంద్ర ప్రభుత్వ సంస్థగా మారిపోయిందనే ఆరోపణలు మనం వింటున్నాం. ఉదాహరణకి సర్ ప్రక్రియ నిర్వహించినటువంటి విధానం, సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పటికీ దేశంలో అనేక రాష్ట్రాల్లో కొనసాగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈవీఎంల యొక్క పనితీరు మీద, ఈవీఎంలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు మీద దేశంలో ఇప్పటికీ లక్షలాది మంది, కోట్లాది మంది సందేహాలు వెలబుస్తున్నారు. అసలు ఇవి సక్రమంగా పనిచేస్తున్నాయా, వీటిని మేనేజ్ చేస్తున్నారా ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీతో? వాస్తవంగా ఈ సందేహాలని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. రాత్రి నేను ఖమ్మం జిల్లా మదిర అనేటటువంటి చోటకి జనరేషన్ జీ ఉద్యమం గురించి మాట్లాడటానికి వెళ్ళాను. అక్కడ కనీసం 5-6 నాతో ఎక్స్ప్రెస్ చేసింది, సార్ ఈవీఎంలు వాటి గురించి చర్చ లేకుండా ఈ భారతదేశంలో ఎన్నికలు సక్రమంగా జరగమని. అంటే ఒక డౌట్ వాళ్ళంతా జెన్యూన్ పీపుల్. కాబట్టి ఈవీఎంలు వాటి పనితీరు మీద కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యం పెడితే బాగుంటుంది. 4వది వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి కూడా వాటి క్రమక్రమంగా వైద్యం, ఆరోగ్యం రెండు కూడా పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరుగుతాం. అందుకని 4 అంశాలు నేను ఇప్పుడు ప్రస్తావన చేశాను. కాక్రోచ్ జనతా పార్టీ వాటిని ఎజెండాగా తీసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. 1 విద్యారంగ ప్రక్షాళన, అంటే ఒకటి జరిగింది కొంత, కానీ ప్రక్షాళన జరగాలి. ప్రభుత్వ విద్యారంగానికి సమున్నత స్థానం కల్పించబడాలి. 2వ అంశం ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడుకోవటం. 3వ అంశం ఎలక్షన్ కమిషన్ పనితీరు, ముఖ్యంగా ఈవీఎంల పనితీరు మీద ఒక చర్చ దేశంలో లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. 4వది వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంత మనం చర్చ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఈ విధంగా ఎవరైతే సాధారణ ప్రజలు, పేద ప్రజానీకం లేదా పౌర సమాజంలో ఉన్న ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కాక్రోచ్ జనతా పార్టీ ఎజెండాగా తీసుకుని కొన్నాళ్ళు ఈ ఉద్యమాలు నడిపితే బాగుంటుందనేది నా అభిప్రాయం. కాక్రోచ్ జనతా పార్టీ లక్ష్యాలుగా ఇలాంటివి స్వీకరించి పౌర సమాజం నుంచి మద్దతు కూడగడుతూ ఇది నడిపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. కెఎస్ లక్ష్మణరావు, పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ప్రోత్సహించండి.